హాయ్ హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకొని అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కొత్త సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి వస్తే ఇది వచ్చేసి మా పిల్లలు చేశారండి న్యూ ఇయర్ అని. హ్యాపీ అనేదేమో ఇంట్లోనే ఉంది. ఇంకా కింద న్యూ ఇయర్ 2025 అయితే మా పిల్లలు చేశారండి. అలాంటివి బాగా చేస్తారు. మా పిల్లల బర్త్డేకైనా మా మ్యారేజ్ డేకైనా అలా చిన్న చిన్న గిఫ్ట్స్ చేసి ఇస్తుంటారు. అలాంటి చిన్న చిన్న గిఫ్ట్లోనే చాలా ఆనందం ఉంటుంది. మనం డబ్బులు పెట్టి కొని ఇచ్చే వాటికంటే కూడా మన చేతితో మనం చేసి ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా మా పిల్లలు బాగా ఇస్తారండి. లేకపోతేనేమో పేపర్ మీద హ్యాపీ బర్త్డే అని రాసి అట్లా గ్రీటింగ్ కార్డులా అట్లా ఇస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు అట్లా ఇచ్చినప్పుడు. ఇంకా వంట చేశాను. ఇంకా వంట చేసింది అయితే నేను ఇక్కడ ఏం చూపించలేదు. ఇంక ఇది వచ్చేసి తులసమ్మ దగ్గర ముగ్గు అయితే వేసాను ఫస్ట్ అయితే. ఎందుకంటే మళ్ళీ బయట వేసేసరికి టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ తులసమ్మ దగ్గర వేసాను. తులసమ్మ దగ్గర అయితే నేను కలర్స్ అయితే ఏమి వేయలేదు, ఇట్లా సింపుల్గా ముగ్గు వేసాను. ఇంక ఇది వచ్చేసి బయట అయితే ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి కేకు కలర్స్ అయితే తీసుకొని వచ్చామండి. తర్వాత ఇంకా వంట చేసి అట్లా తులసమ్మ దగ్గర ముగ్గు వేసాము. తర్వాత ఇంక ఇక్కడ బయట వేస్తున్నాను ముగ్గు. మాది చిన్న వాకిలండి, అది కూడా అట్లా గేట్ ఎదురుగా వేయడానికి ఉండదు, కొంచెం సైడ్కి వేసాను. అందుకని చాలా చిన్న ముగ్గు పడుతుంది ఎదురుగా అయితే, అందుకని కొంచెం సైడ్గా అయితే ఈ మాత్రమైన ముగ్గు పడుతుంది. ఇంకా చిన్నదే వేద్దాం అనుకున్నా, బట్ మా పిల్లలు అయితే అస్సలు ఊరుకోలేదు, వేయాల్సిందే అన్నారు, మంచిది వేయాలి అన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇంకా నేను ఇలా అయితే వేస్తున్నాను. నాకు అసలు ముగ్గులు కూడా పెద్దగా ఏం రాదు, ఇది కూడా మొబైల్లో చూశాను డిజైను, అట్లా చూసి అయితే వేసాను అనమాట. పిల్లలు కూడా హెల్ప్ చేశారు. ఈ ఇయర్ అయితే అంత సెలబ్రేషన్స్ కూడా ఏం లేవండి. సెలబ్రేషన్స్ ఏముంటాయిలేండి, ఇంట్లో జస్ట్ మామూలుగా ముగ్గు వేసుకున్నాను. ఇంకా టైం వరకు ఉన్నాము, కేక్ అయితే కట్ చేసాము. ఇంకా అంతకు మించి నైట్ సెలబ్రేషన్స్ అంటే ఏముంటాయిలేండి. మరి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరి నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత డిన్నర్ చేసాము. ఇంకా డిన్నర్ చేసింది కూడా నేను వీడియో అయితే ఏం తీయలేదు. ఈ విధంగా అయితే ముగ్గు కంప్లీట్ అయితే అయింది. ముగ్గు ఎలా ఉంది మరి చెప్పండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ బాగుంటాయి. చిన్న చిన్న ముగ్గులే బాగుంటాయండి. నాకైతే చిన్న చిన్న ముగ్గులే నచ్చుతాయి, ఎందుకంటే క్యూట్గా అనిపిస్తాయి. ముగ్గు చాలా బాగా అనిపించింది నాకు ఈ ముగ్గు అయినా. ఇంకా సైడ్స్ కూడా అట్లా సింపుల్గా వేసాను, ఎందుకంటే మధ్యలోది దాని సైడ్స్ ఇంకా డిజైన్స్ ఏమన్నా వేస్తే మధ్యలో దానికి ఏమన్నా అంత అట్రాక్షన్ అనిపిదేమో అని చెప్పి సైడ్స్ అయితే అట్లా సింపుల్గా వేసాను. ఇంక వచ్చేసి 12 అయింది టైము. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ కూడా వీడియో అంత ఈసారి ఎందుకో అండి మొత్తం కంప్లీట్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసాను. ఇంకా కేక్ కటింగ్ కూడా ఇంక ఇట్లా సింపుల్గానే వీడియో అయితే ఏం తీయలేదు, జస్ట్ అట్లా కట్ చేసింది ఒకటే తీసాను. ఫుల్ వీడియో కూడా ఏం తీయలేదు. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉంది వీడియో ఏంటనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.
మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.